నా డెలివరీ స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బర్గర్కి కూడా ఎవరన్నా ఏడుస్తారా అంటే ఏడుస్తారు, అది నేనే. ఎందుకు ఏడుపు వస్తుందో నాకే తెలియట్లేదు, కానీ ఏడుపు వస్తుంది. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హారిక శ్రీహరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏం చేయబోతున్నానంటే నా డెలివరీ స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను ఎక్స్పెక్ట్ని కాదు, సో నా లైఫ్లో అంటే ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? సో ఫస్ట్ Jan 26, 2023 we got married. సో Jan 12th I got పీరియడ్ అనమాట. సో నార్మల్గా నాకు ఏ రోజు పీరియడ్ మిస్ అవ్వలేదు అసలు, నార్మల్గా. కాకపోతే పీరియడ్లో ఫుల్ పెయిన్ ఉంటుంది, ఏ రోజు కానీ పీరియడ్ అయితే మిస్ అయ్యేదే లేదనమాట ఏ మంత్ కూడా. సో మ్యారేజ్ అయిన తర్వాత మేము బెంగళూరు వెళ్ళిపోయాము. సో నాకు ఫిబ్రవరిలో ఇంకా పీరియడ్ రాలేదన్నమాట. సో ఇంకా పీరియడ్ అంటే 12కే రావాలి కదా పీరియడ్. సో 12th అయిపోయినా కానీ 25th దాకా నేను చూశాను, ఇంకా పీరియడ్ రాలేదు. దానికి తోడు ఏంటంటే స్టమక్ చిన్న, అంటే పెద్ద పెయిన్ ఏం కాదు, చిన్నగా అసలు ఏదో పట్టుకొని లాగుతున్నట్టు అట్లా పెయిన్ వస్తూ ఉండేది. ఒక 6-7 days చూసి పీరియడ్ కూడా ఏంటి ఇంకా రాలేదన్నట్టుగా నేను మా హస్బెండ్ని చెప్పాను అనమాట. పీరియడ్ రాలేదు, ఇట్లా పెయిన్ కూడా ఉంది, ఒకసారి టెస్ట్ చేసుకుంటాను నేను, ప్రెగ్నెన్సీ టెస్ట్ కొంచెం తీసుకురా అంటే చేసుకుంటే 1 week ప్రెగ్నెన్సీ 2 lines వస్తుందిలే చూడు, ఈ 1 week కూడా చూడు అన్నట్టు అన్నాడు అనమాట. సో 1 week తర్వాత కూడా ఇంకా పీరియడ్ రాకపోయేసరికి ఇంకా నేను ఫోర్స్ చేశాను, ఖచ్చితంగా నువ్వు వెళ్ళి తీసుకురావాల్సిందే అని చెప్పి. సో తను వెళ్ళి తీసుకొచ్చాడు, టెస్ట్ చేసుకున్నాను, మార్నింగ్ టెస్ట్ చేసుకున్నాను. February 28th అనుకుంటా నేను చెక్ చేసుకుంది. సో చెక్ చేసుకుంటే 2 lines వచ్చినాయి అనమాట, పాజిటివ్ అని వచ్చింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు, చాలా భయం వేసింది, ఏడ్చేసాను కూడా. సో మ్యారేజ్ కాకముందే ఎప్పటి నుంచో చెప్తుండే మనం 2 years అన్న టైం తీసుకుందాము, సో మనం కొన్ని ఏమైనా ట్రిప్స్ వెళ్ళచ్చు, బేబీస్ ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మనం ట్రిప్స్కి వెళ్ళలేము, మన ఇద్దరమే అంటూ టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం ఉండదు బేబీస్ ఉంటే అన్నట్టుగా నేను ఫస్ట్ నుంచి 2 years 3 years గ్యాప్ ఉండాలనుకున్నాము. కానీ ఇలా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ తీశారు, పాజిటివ్ ప్రెగ్నెన్సీ అమ్మ, ఓన్లీ సాక్ మాత్రమే, హ్యాండ్స్ అయితే ఫుల్ షివరింగ్ అనిపించింది అనమాట. అసలు మా హస్బెండ్ అయితే నమ్మలేదు, ఇది ఫాల్స్ అనుకుంటా, మనం హాస్పిటల్కి వెళ్దాము, తర్వాత హాస్పిటల్లో డాక్టర్ని అడుగుదాము అని చెప్పన్నారు. సో నెక్స్ట్ డేనే మేము హాస్పిటల్కి వెళ్ళాము అనమాట. సో హాస్పిటల్కి వెళ్తే ఇలా టెస్ట్ చేసుకున్నానని చెప్తే వాళ్ళు అక్కడ స్కానింగ్ తీశారనమాట. స్కానింగ్ తీసి ఎర్లీ ప్రెగ్నెన్సీ అని అన్నారు. సో మేము మా ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చా అని చెప్పి అడిగితే ఇప్పుడైతే చేయొద్దు, బేబీ హార్ట్ బీట్ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి అన్నారు. సో అయినా ఇంట్లో వాళ్ళకి చెప్పేసాం అనమాట, ఇంటికి రాగానే ఇట్లా హాస్పిటల్కి వెళ్ళామంటే వాళ్ళు ఇంటి కంగారుగా అడిగారు. సో ఇట్లా స్టమక్ పెయిన్గా ఉంది కదా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ డాక్టర్ ఇట్లా టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీగా ఉన్నారు, ఇంకా హార్ట్ బీట్ అయితే ఇంకా రాలేదు, ఇంకా ఎవరికి చెప్పొద్దని చెప్పారని చెప్పాను. సో అప్పటిదాకా నాకు జస్ట్ స్టమక్ పెయిన్ ఉండేది అనమాట, లైట్కులంత నొప్పి కాదు, జస్ట్ ఎక్కడో చిన్నగా సూది కూర్చున్నట్టు ఉంటుంది కదా పెయిన్, అట్లా ఉండేదన్నమాట. శివరాత్రి ఉందన్నమాట ఫిబ్రవరి, మేము బెంగళూరుకి రాకముందు ఇంకా అక్కడే ఉన్నాం అనమాట మా పిన్ని వాళ్ళ ఇంట్లో. సో అక్కడ మళ్ళీ పీరియడ్ వస్తుందేమో అనే టెన్షన్తో నేను టాబ్లెట్ వేసుకున్నాను అనమాట. డాక్టర్కి చెప్దామంటే భయం వేసింది అనమాట, నేను ఆ విషయం అసలు డాక్టర్కే చెప్పలేదు. ఫుల్ ప్రెగ్నెన్సీ చెప్పలేదు, కానీ వెళ్ళిన ప్రతి స్కాన్ బాగుంది అనేసరికి నేను ఇంకా ఆ విషయం చెప్పలేదు. అట్లా పిల్ తీసుకుంటే పీరియడ్ రాకుండా ఉండడానికి మీరు ఖచ్చితంగా డాక్టర్కి చెప్పండి. ఎర్లీ ప్రెగ్నెన్సీ అన్నారు కదా, సో ఒక 2 weeks ఆగి రమ్మన్నారు అనమాట హార్ట్ బీట్ చెక్ చేయడానికి అని చెప్పి. సో ఈ 2 weeksలోనే నాకు అసలు ఫుల్ సిమ్టమ్స్ వచ్చేసింది అనమాట. సిగ్గా ఉండేదాన్ని అసలు, మామూలుగానే నేను చాలా బద్ధకంగా ఉంటాను, ఎర్లీ మార్నింగ్స్ లేగవలేను నేను. సో దానికి ఇంకా ఎక్కువ అనిపించేది అనమాట. అసలు మార్నింగ్ లేచేదాన్ని కాదు, ఒకవేళ లేచినా కానీ ఫుల్ వామిటింగ్ వచ్చేది, ఏమన్నా అట్టు స్మెల్ పడేది కాదు, అండ్ అన్నం వండుతున్నప్పుడు స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ పడేది కాదు. మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము, ఆ నెక్స్ట్ వీకెండ్ సాటర్డే అనుకుంటా, అసలు ఫుల్ వామిటింగ్స్ అయిపోయినాయి, ఏ తిన్నా సరే వామిటింగ్స్ అయిపోయినాయి, వాటర్ తాగినా సరే వామిటింగ్ అయిపోయింది. సో కళ్ళు తిరగడం
చాలా ఇబ్బంది అనిపించింది అనమాట. సో మా హస్బెండ్ కూడా ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే కదా, అది కూడా బెంగళూరులో ఉన్నాం అప్పుడు, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. కానీ ఒకవేళ నేను ఆఫీస్కి వెళ్తే నీకు ఇట్లా నీరసంగా ఉంటే ఇంకెవరు ఉన్నారు కదా, నేను మళ్ళీ ఫోన్ చేస్తే నేను అప్పుడు ఆఫీస్ కూడా చాలా దూరం అనమాట, 1.5 hour జర్నీ పట్టేది. సో అందుకే ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి సాటర్డే ఇట్లా నాకు బాగాలేదు, ఇంకా సండే టికెట్స్ బుక్ చేసి ఇంకా నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చారనమాట. మార్చ్ నుంచి ఇంకా నేను డెలివరీ అయ్యేదాకా ఇంకా అక్కడే ఉన్నాను అనమాట, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. ఫస్ట్ టైం స్కానింగ్ ఉంది కదా, ఫస్ట్ టైం స్కానింగ్ ఎక్స్పీరియన్స్ అంటే భయం వేసింది అనమాట. ఫస్ట్ టైం స్కానింగ్కి వెళ్ళినప్పుడు మేము వచ్చేసాను కదా నేను ఇక్కడికి మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో ఇక్కడ విజయవాడలో చూపించుకున్నాను అనమాట. అప్పుడు హార్ట్ బీట్ వాళ్ళు చెక్ చేస్తున్నారని హస్బెండ్ని అలౌ చేయలేదు వాళ్ళు, మా హస్బెండ్ని. నేను ఒక్కదాన్నే వెళ్ళాను లోపలికి. ఫస్ట్ టైం హార్ట్ బీట్ విన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత అసలు కళ్ళల్లో నుంచి నీళ్ళు చూసి ఏమైంది అని చెప్పి అడిగాడు అనమాట. ఏం కాలేదు, హార్ట్ బీట్ వినిపించారు, భలే ఉంది తెలుసా హార్ట్ బీట్ అని చెప్పాను అనమాట. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత నుంచి నాకు అసలు ఏ సిమ్టమ్ కూడా లేదు, జస్ట్ మార్నింగ్ సిక్నెస్ ఉండేది అంతే. ఎప్పుడన్నా ఇంకా అన్నం చెప్పాను కదా, అన్నం స్మెల్ పడేది కాదు, అంతే అనమాట. ఇంకా 3rd month నుంచి మోస్ట్లీ 7th month దాకా అసలు నాకు వేరే ఏ సిమ్టమ్స్ కూడా లేవు, జస్ట్ నార్మల్ డేస్ ఎలా ఉంటాయి అలాగే ఉండేది. నేను అసలు ఇంకా అక్కడ ఏం పని చేసేదాన్ని కాదు, జస్ట్ నేను మార్నింగ్ లేకపోవడం, వాకింగ్ చేయడం, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయడం, తినటం, కాసేపు పడుకోవడం, అట్లా ఉండేదన్నమాట. 7th month స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఫుల్ బేబీ ప్రెషర్ బ్లాడర్ మీద పడుతుంది అంటారు కదా. సో నైట్ అసలు నిద్రే ఉండేది కాదు, లిటరల్లీ 10 times నేను వాష్రూమ్కి వెళ్ళేదాన్ని, అసలు భరించలేకపోయేదాన్ని. నార్మల్గానే మనం నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారి డిస్టర్బెన్స్ వచ్చినా కానీ మనం పడుకోవడానికే చాలా టైం పడుతుంది కదా. సో అట్లాంటిది ఊహించుకోండి, నేను ఒక నైట్లో 10 times వాష్రూమ్కి లేచేదాన్ని. చాలా ఇబ్బందిగా ఉండేది అసలు. కొన్ని డేస్ అయితే అసలు నా వల్ల కాదని చెప్పి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. 7th month తర్వాత చెప్పాను కదా, 7th month నుంచి అట్లా యూరిన్ అన్నిసార్లు వెళ్ళడం. నేనైతే ఎన్నిసార్లు అడిగేదాన్ని డాక్టర్ నాకు ఇట్లా నేను నైట్ టైం 10 times ఇలా వాష్రూమ్కి వెళ్తున్నాను అంటే, ఏం కాదమ్మా అంతా నార్మలే అనేవాళ్ళు. అసలు అట్లా పద్దాక లేచి వెళ్తున్నప్పుడు అంత స్టమక్తో మనం లెగడమే చాలా కష్టం కదా. ఇంకా 7th month 8th month అంటే బాగా పెద్దగానే ఉంటుంది స్టమక్. సో మనం నార్మల్గా మనం ఉన్నప్పుడే నిద్ర మత్తులో ఉన్నప్పుడు లెగిచి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అదే ఇప్పుడు 7th month to 9th month పీరియడ్లో స్టమక్ ఉంటుంది కదా, స్టమక్ హెవీగా ఉంటుంది, బేబీ ఉంటారు కాబట్టి. సో పక్క తిరగడం, అట్లా పక్క తిరిగి పడుకోవడం అదంతా కూడా కష్టంగానే ఉంటుంది. సో మనం జాగ్రత్తగా మామూలుగా ఇట్లా పడుకొని ఇట్లా స్టడీగా లేచి వెళ్ళిపోవడం కాదు కదా, పక్కకు తిరిగి కూర్చొని తర్వాత లేచి మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది కదా. సో ఈ ప్రాసెస్ అంతా చేసి వాష్రూమ్కి వెళ్ళొచ్చి మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ అలాగే పడుకోవాలి జాగ్రత్తగా, ఎట్లా పడితే అట్లా పడుకుంటానికి కూడా కుదరదు కాబట్టి. సో చాలా అంటే చాలా అసలు నా ఫుల్ ప్రెగ్నెన్సీలో నీకు బాగా ఏది కష్టం అనిపించిందంటే మాత్రం నైట్ టైం ఇలా వాష్రూమ్కి వెళ్ళడమే. నాకు అది అసలు పెద్ద ప్రాబ్లం లాగా అనిపించింది. చాలామందికి ఏంటంటే ఇలా ప్రెగ్నెన్సీ టైంలో కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, ఇలా తిన్నా వామిటింగ్స్ అవుతూనే ఉంటాయి. కొంతమందికి అయితే స్టార్టింగ్ 3 monthsలో ఇట్లా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, కొంతమందికి సెకండ్ ట్రైమిస్టర్లో అవుతూ ఉంటాయి, కొంతమందికి 3rd trimester అవుతూ ఉంటాయి కదా. అసలు నాకు వామిటింగ్స్ అనేది అసలు లేదు, అది కూడా ఒక 1 or 2 days ఉంది, అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు. కానీ నాకు పెద్ద ప్రాబ్లం ఏదనిపించిందంటే ఇలా వాష్రూమ్కి వెళ్ళటం ఒక్కటే ప్రాబ్లం అనిపించింది అనమాట. డెలివరీ అయ్యే ముందు రోజు కూడా నేను అంతే అంటే అసలు అమ్మో నాకు వల్ల కాదు, నేను ఎన్నిసార్లు వాష్రూమ్కి వెళ్ళలేను అన్న ఫీల్లోనే ఉన్నాను. అసలు 7th month నుంచి అయితే అసలు నైట్ నిద్రే ఉండేది కాదు. మూమెంట్స్ కూడా మోస్ట్లీ నైట్ టైమే తెలుస్తాయి అన్నమాట, డే టైం ఎక్కువ మూమెంట్స్ తెలియదు. అప్పుడు దాకా నార్మల్గానే ఉంది. ఇంకా నైట్ టైం నిద్ర లేకపోయేసరికి మార్నింగ్స్ బాగా లేట్గా లేచేదాన్ని. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఇంకేం పని లేదు కాబట్టి ఓకే, నాకు అసలు బెడ్ రెస్ట్ కానీ అట్లా ఏం చెప్పేవాళ్ళు కాదు. స్కానింగ్స్ కానీ పర్ఫెక్ట్ టైంకి వెళ్ళేదాన్ని, అంతా బాగుండేది. నైట్ టైం ఫుల్ వాష్రూమ్కి వెళ్ళేదానని చెప్పాను కదా, దానికి తోడు నాకు ఇంకొక సిమ్టమ్ ఏంటంటే
అసలు నాకు అసలు చెమట అనేది పోయేదనమాట. అసలు నేను సమ్మర్ సీజన్స్లో కూడా ఒక రగ్గన్నా సరే కప్పుకొని పడుకునే టైప్ నేను. అలాంటిది నా ఫుల్ ప్రెగ్నెన్సీలో నాకు అసలు ఎంత స్వెట్టింగ్ అంటే నా లైఫ్లో నాకు అంత స్వెట్టింగ్ రాలేదు. అంత స్వెట్టింగ్ వచ్చేసేది, రొప్పు వచ్చేసేది, ఆయాసం వచ్చేసేది. అంటే సెవెంత్ మంత్ నుంచి అంటే అది కామన్, ఎందుకంటే మనం కొంచెం స్టమక్లో వెయిట్ ఉంటుంది కాబట్టి నడిచిన ఆయాసం అట్లా వచ్చేది. కానీ ముందు నుంచి కూడా కొంచెం రొప్పు ఏదైనా చేసినా కానీ రొప్పు వచ్చేసేది అనమాట. అసలు ఫ్యాన్ లేకపోయినా పడుకునే నాకు ఏసీ వేసినా కానీ అసలు అంటే ఫుల్ సఫోకేటింగ్ అనిపించేది అనమాట. నా వల్ల ఏది కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుల్గా అసలు నెక్ అంతా పిగ్మెంటేషన్ వచ్చేసింది. నెక్ అండ్ ఇదంతా సరే ఫుల్ బ్లాక్గా అయిపోయింది అనమాట. సో నెక్ అండ్ చెస్ట్ ఏరియాకి మొత్తం బ్లాక్ కలర్లో అయిపోయింది. అమ్మో ఏంటి ఇట్లా అయిపోతుందని చెప్పి అనుకున్నాను. కానీ డెలివరీ అయిన తర్వాత 3 monthsకి ఆ బ్లాక్నెస్ అంతా పోయింది. టిఫా స్కానింగ్కి వెళ్ళాము అనమాట. నేను మా డాడీ వెళ్ళాము. సో ఫస్ట్ టైం ఫస్ట్ డే వెళ్ళినప్పుడు బ్యాక్ పొజిషన్ వరకే స్కానింగ్లో వచ్చింది. వాటర్ తాగి రమ్మన్నారు. మీకు నచ్చింది ఏదైనా సరే హాట్ కానీ కూల్ కానీ తాగి రమ్మన్నారు అనమాట. సో నేనైతే ఎంత తాగినా కానీ బేబీ అంటే ఆ పొజిషన్ నుంచి వేరే సైడ్కి రావట్లేదు. సో ఒక 2-3 times నేను అట్లా వెళ్ళాను. వాళ్ళు స్కానింగ్ తీశారు. లాస్ట్కి ఇంకా ఈ లాస్ట్ టైం ఒకసారి ట్రై చేద్దాము, ఒకవేళ ఇప్పుడు కాకపోతే మళ్ళీ మీరు రేపు రావాల్సి వస్తుంది అని చెప్పన్నారు. సో ఇంకా నేను అప్పుడు థమ్స్అప్ తాగాను అనమాట. థమ్స్అప్ తాగితే అప్పుడు మూమెంట్ వచ్చింది. నాకు చాలా ఇష్టం థమ్స్అప్. అప్పుడు దాకా ఏమైనా తినరమ్మంటే టిఫిన్ ఏదైనా తిన్నాను, వాటర్ తాగాను, జ్యూస్ తాగాను, అయినా సరే మూమెంట్ రాలేదు. సో నాకు చాలా ఫేవరెట్ అనమాట థమ్స్అప్. సో థమ్స్అప్ తాగిన తర్వాత మూమెంట్ అయితే వచ్చింది. సో అప్పుడు ఆ టిఫా స్కానింగ్ అయితే నాకైతే 1 dayలో అయిపోయింది. అప్పుడు స్కానింగ్ తీశారు, బేబీ మూమెంట్ కదిలిందని చెప్పి మొత్తం తీశారు. నెక్స్ట్ డే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమన్నారంటే లెఫ్ట్ కిడ్నీ కొంచెం పెద్దదిగా ఉంది, దానిలో వాటర్ ఏదో ఉందన్నట్టు చెప్పారనమాట. మాకు చాలా భయం వేసింది. డాక్టర్ మళ్ళీ ఇంకొకసారి తీయాలమ్మా స్కానింగ్, ఇప్పుడైతే అట్లా ఉంది కదా, కొంచెం వీక్స్ గడిచే కొద్దీ అది తగ్గుతుందా లేదా అని అబ్జర్వ్ చేయాలి అని చెప్పి అన్నారు. అసలు ఆ నైట్ అయితే అసలు చాలా భయం వేసింది. టిఫా స్కానింగ్ అప్పుడే 3-4 times మమ్మల్ని బయటికి వెళ్ళి రమ్మన్నారు కదా. అప్పుడే నేను మా డాడీ ఉన్నాం కదా, మాకు బాగా టెన్షన్ వచ్చేసింది అనమాట. ఏంటి ఇన్నిసార్లు బయటికి పంపిస్తున్నారు, ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఎందుకు బేబీ అంటే మూవ్ అవ్వట్లేదు, పొజిషన్కి రావట్లేదు స్కానింగ్ తీయడానికి అని చెప్పి అప్పుడే టెన్షన్ పడ్డాం అనమాట. రిపోర్ట్స్ డాక్టర్కి ఇచ్చినప్పుడు కూడా అంతే భయంతోనే వెళ్ళాము. సో డాక్టర్ ఇట్లా అనేసరికి అర్థం కాలేదనమాట అసలు ఏం చేయాలో. అసలు ఫుల్గా గాడ్కి ప్రే చేసుకుంటూనే ఉన్నాము. నాకైతే అనిపిస్తుంది నేనేమన్నా మిస్టేక్ చేశానా, నేనేమన్నా తినకూడదు ఏమన్నా తిన్నానా, లేకపోతే ఏంటి నేను సరిగ్గా ఏమన్నా చేయలేదా అనే గిల్ట్ ఉండిపోయింది అనమాట నాకు. హస్బెండ్ వాళ్ళైతే ఏం టెన్షన్ పడకు, ఏముండదులే, డాక్టర్ చెప్తుంది కదా, చూద్దామని చెప్తుంది కదా, కొన్ని వీక్స్ అయిన తర్వాత మా డెసిషన్ ఏంటో చెప్తుంది కదా, దాన్ని బట్టి చూద్దాం అనింది అనమాట. మళ్ళీ ఇంకొకసారి టిఫా స్కాన్ తీయాలని చెప్పింది ఆ డాక్టర్. ఈ 2 weeks టైం ఇద్దాము, ఆ సైజ్ ఏమైనా నార్మల్ అవుతుందేమో చూద్దామని చెప్పారు. సో ఒక 2 weeks తర్వాత మళ్ళీ మేము నార్మల్ డాక్టర్ దగ్గరికే వెళ్ళాము. ఆమె ప్రిస్క్రైబ్ చేయాలి కదా టిఫా స్కానింగ్ కూడా అని చెప్పి. సో వెళ్తే అక్కడ నార్మల్గా ఆ మేడమే స్కానింగ్ తీశారు. స్కానింగ్ తీసి నార్మల్గానే ఉందమ్మా, మీరేం టెన్షన్ పడవసరం లేదు, అంతా నార్మల్గానే ఉందని చెప్పారనమాట. అప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ 5th month తర్వాత అంటే ఇంకా అన్ని స్కాన్స్ ఇంకా పర్ఫెక్ట్గానే జరిగినాయి. ఇంకా 7th month నుంచి ఇట్లా స్టార్ట్ అయిందనమాట. ఇంకా వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చేది, ఇబ్బందిగా ఉండేది బాగా. నేనైతే నా ప్రెగ్నెన్సీ మొత్తంలో ఒక్కరోజు కూడా వదలకుండా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగేదాన్ని. చాలా హెల్దీగా, అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటే తాగడం. సో అందుకే నాకు ఏమంత అనిపించలేదు. దానికి తోడు నాకేమీ వామిటింగ్ సెన్సేషన్స్ కానీ లేకపోతే ఆ ఫుడ్ పడదో ఈ ఫుడ్ పడదో అన్నట్లా ఏం లేదనమాట. ఫస్ట్ టైం చెప్పాను కదా, ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్టేజ్లోనే నాకు అట్లా వామిటింగ్ అనిపించింది. అది కూడా నేను బెంగళూరులో ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అక్కడ ఏంటంటే నా పని మొత్తం నేనే చేసుకుంటా, నేనే వంట చేసి నేనే తింటాం కదా. నేను వంట చేసింది నాకు అస్సలు నచ్చేది కాదు. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకు ఎవరైనా చేసి పెడితే బాగుండేది, అట్లా అనిపించేది. ఏంటి మమ్మీ నాకు అట్లా అనిపిస్తుంది అంటే మమ్మీ వాళ్ళు అనేవాళ్ళు అనమాట. ఈ ప్రెగ్నెన్సీలో అట్లా ఉన్నప్పుడు అట్లానే అనిపిస్తుంది, ఎవరన్నా మనం కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా చేసింది తింటే బాగుండిద్ది అనిపించేది. సో అందరికైతే అంటే చాలా క్రేవింగ్స్ వస్తాయి అంటారు కదా, నాకైతే పిచ్చగా వచ్చాయి క్రేవింగ్స్.
మ్యాక్సిమం నాకు బర్గర్ అంటే చాలా ఇష్టం అనమాట. మామూలుగా అయితే 9 monthsలో నేను ఒక 10-20 times ఏమైనా తినేదాన్నేమో, కానీ అన్హెల్దీ కాబట్టి బర్గర్స్ అవి తినకూడదు కాబట్టి ఒక 2 to 3 times తిన్నానేమో. ఒక స్టేజ్లో అయితే బర్గర్ అన్హెల్దీ కదా, నువ్వు తినకూడదు, నేను ఇప్పించను అట్లా చేశారనమాట ఇంట్లో. బర్గర్కి కూడా ఎవరన్నా ఏడుస్తారా అంటే ఏడుస్తారు, అది నేనే. నాకు తెలీదు, నేను ఎందుకు ఏడ్చానో కూడా తెలీదు. మా హస్బెండ్ అక్కడ ఉన్నారు, మమ్మీ నువ్వు తినొద్దు, ఆర్డర్ పెట్టుకోవద్దు, నువ్వు అసలు బర్గర్ నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పు, మేము చేస్తాము అని చెప్పి అన్నారు. కానీ నాకు బర్గరే కావాలి, నాకు బర్గరే తినాలని ఉంది అని చెప్పి ఏడ్చేసాను. అసలు మామూలుగా ఆడవలేదు. ఏంటి ఇంకా అప్పుడు మా హస్బెండ్ కాల్ చేసి, ఏంటి బర్గర్ కోసం ఏడుస్తున్నావు అని చెప్తే, ఏమో నాకు బాగా తినాలనిపిస్తుంది, నేను అడుగుతున్నాను కదా 1 week నుంచి, నాకు కావాల్సిందే, నాకు ఇప్పుడు తింటాను అని చెప్పి ఏడ్చాను. అంటారు కదా ప్రెగ్నెన్సీ అప్పుడు మనకి ఏదైనా తినాలనిపిస్తే ఖచ్చితంగా తినేయాలని చెప్పి. సో అన్నీ ఇచ్చారనమాట నాకు. కానీ ఈ బర్గర్ అసలు వద్దు, తినకూడదు అని చెప్పి ఇవ్వలేదు. కానీ నాకు ఇంకప్పుడు బాగా తినాలనిపించింది. ఇంకా నేను నాకు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో కూడా తెలియలేదు ఆ ఎమోషన్ని. సో నేను అంటే ఏడ్చేసరికి అమ్మో ఇంతలా తినాలనిపిస్తుందా, ఇలా ఏమన్నా ప్రెగ్నెన్సీలు అడుగుతారు కదా, అడిగినప్పుడు మనం ఇవ్వకుండా ఉండకూడదు, ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలన్నట్టుగా వాళ్ళు ఇప్పించారనమాట. సో అప్పుడు తినిన తర్వాత నేను అంటే నార్మల్ అయిపోయాను అనమాట. అంటే అప్పుడు అనిపించింది, అమ్మో ఇట్లా ఉండిద్దా, ఒకవేళ ఎందుకు ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు ఏమన్నా తినాలనిపిస్తుంది అనగానే తీసుకొచ్చి ఇస్తారు అని చెప్పి. పులుపు అయితే నాకు అస్సలు తినాలనిపించలేదు ఆ ప్రెగ్నెన్సీ టైంలో. మామూలుగా పాయసం అంటే నాకు చాలా ఇష్టం, పరమన్నం అంటారు కదా, చాలా ఇష్టం నాకు. ప్రెగ్నెన్సీ టైంలో అది ఇంకా ఇష్టమైంది. ఎందుకంటే 2 daysకి ఒకసారి అయినా సరే ఖచ్చితంగా చేయించుకొని తినేదాన్ని. ఎందుకంటే తినంగానే నాకు కొంచెం హాట్గా తింటాం కదా, సో తినంగానే జస్ట్ అట్లా లోపలికి వెళ్ళిపోగానే నాకు ఎంపటినే మూమెంట్స్ తెలిసాయి అనమాట. నేను అనుకునేదాన్ని బేబీకి కూడా బాగా ఇష్టమేమో పరవన్నము, తినంగానే మూవ్ అవుతుందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. చెప్తుంటే నా కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి. అన్నీ మీకు చెప్తుంటే నేను కూడా గుర్తు తెచ్చుకుంటున్నాను అనమాట. అందుకే అట్లా వాటర్ వస్తుంది కన్నుల్లోకి. సో అట్లా పరవన్నం అయితే బాగా తినేదాన్ని. 2 daysకి ఒకసారి చేయించుకొని మరీ తినేదాన్ని అనమాట పరవన్నం. ఎందుకు ఏడుపు వస్తుందో నాకే తెలియట్లేదు, కానీ ఏడుపు వస్తుంది. వాట్స్ ఎక్సర్సైజెస్ వాల్ని పట్టుకొని జాగ్రత్తగా చేసేదాన్ని. మార్నింగ్ ఒక 3000 steps అండ్ ఈవినింగ్ ఒక 3000 steps, అందుకని ఎక్కువే చేసేదాన్ని ఒక్కొక్కసారి. ఎంత చేసినా కానీ నువ్వు ఇంకా ఎక్సర్సైజ్ చేయట్లేదు, నీకు నార్మల్ డెలివరీ అవ్వదు అని అనేవాళ్ళు అనమాట ఇంట్లో. అండ్ అట్లా 7th month or 8th month 9th month కూడా కంప్లీట్ అయిపోయింది. నాకు October 25th డ్యూ డేట్ ఇచ్చారనమాట. సో నాతో పాటు వేరే అక్క కూడా ఉండేదన్నమాట మా ఇంటి పక్కనే. అక్కకి నాకన్నా 1 month ముందు అయిపోయింది డెలివరీ, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1 month. అక్క కూడా అబ్బాయి పుట్టాడనమాట. సో అక్క నేను ఎగ్జాంపుల్గా తీసుకునేదాన్ని అనమాట. అంటే అక్కకి అట్లా జరుగుతుంది, నాకు ఎందుకు జరగట్లేదు అట్లా అనుకునేదాన్ని అనమాట. అక్కకి చాలా పొట్ట బాగా కనిపిస్తూ ఉండేదన్నమాట, నాకు అసలు కనిపించేది కాదు. మా చెల్లి వాళ్ళు కూడా, అక్క అసలు నీకేంటి, అక్కకి చూడు పొట్ట వాళ్ళే కనిపిస్తుంది, నీకేంటి ఇంకా పొట్ట కనిపించట్లేదు అనేవాళ్ళు అనమాట. అవును కదా, నాకు ఎందుకు అట్లా కనిపించట్లేదు అని చెప్పి నేను అనుకుంటూ ఉండేదాన్ని. మా మమ్మీ వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా అంటే బాడీ వేరు, నీ బాడీ వేరు, బాడీని బట్టి ఉంటుంది అని చెప్పి అనేవాళ్ళు. సో ఆ అక్క కన్నా నేను ఎగ్జాక్ట్గా ఉండేదాన్ని అనమాట. పెయిన్స్ అక్కకి ఎప్పుడు వస్తాయా నాకు ఎప్పుడు వస్తాయా అన్నట్టుగా. అక్కకైతే డ్యూ డేట్ కన్నా ముందే పెయిన్స్ వచ్చినాయి. అక్కకి సేమ్ హాస్పిటల్లో తెచ్చుకున్నాం అనమాట. సో అక్కకి డ్యూ డేట్ కన్నా ముందే పెయిన్స్ వచ్చాయి, అక్క డెలివరీ అయిపోయింది. నాదేమో డ్యూ డేట్ ఇంకా October 25th ఇచ్చారు కదా, అక్కకి డెలివరీ అయిపోయిన తర్వాత నుంచి నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇట్లా పెయిన్స్ వస్తాయా, నేను అప్పటికి కొన్ని డెలివరీ వీడియోస్ చూస్తున్నాను, ఎట్లా పెయిన్ వస్తే ఇట్లా అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి అట్లా అన్నీ చూస్తూనే. సో మనం అట్లా ప్రిపేర్గా ఉన్నాను అనమాట, ఎప్పుడు పెయిన్ వస్తుందా మనం హాస్పిటల్కి వెళ్ళిపోదాం అన్నట్టుగా. సో నాకైతే అసలు పెయిన్ అనేది నాకు అసలు లేదు, నాకు ఏ ఇబ్బంది లేదు, నేను నార్మల్గా ఉన్నాను. ఏంటి నాకు అసలు ఇంకా పెయిన్స్ రావట్లేదు, డ్యూ డేట్ ఏమో దగ్గరికి వచ్చేస్తుంది కదా, ఇంకేస్ నేను ఇంకా ఎప్పుడు డెలివరీ అవుతాను. సో ఇంకా డ్యూ డేట్కి దగ్గర వచ్చేసరికి అసలు ఒక 5 days అంటే October 25th ఇచ్చారు నాకు డ్యూ డేట్. సో October 20th అనుకుంటా
అంటే లైట్‌గా జస్ట్ అట్లా చిన్నగా పెయిన్ వచ్చిందంతే. పెయిన్ వస్తే అమ్మో! నాకు పెయిన్ వచ్చేస్తుందేంటి నాకు అని చెప్పి హాస్పిటల్‌కెళ్ళాననమాట. హాస్పిటల్‌కెళ్తే స్కానింగ్ అదంతా చేసి ఇవి నార్మల్ పెయిన్సే అమ్మా, డెలివరీ పెయిన్స్ అయితే కాదు అని చెప్పి పంపించేశారు. ఒకవేళ ఇప్పుడు వెళ్తున్నావు కదా, నీకు ఇప్పుడు తర్వాత ఇంకా నువ్వు భరించలేనంత నొప్పి వస్తే వచ్చేసేయ్ అని చెప్పారు. సో ఆ నెక్స్ట్ డే బాగానే ఉంది నాకు. ఆ నెక్స్ట్ డే అంటే 20 బాగానే ఉంది. 21 ఆర్ 22 మార్నింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తాను. అంటే 11 నుంచి అనుకుంటా, మార్నింగ్ 11 నుంచి నాకు మూమెంట్స్ తెలియలేదన్నమాట. ఇంకా అంటే నేను అప్పటికి ఎవరికి చెప్పలేదు, చూస్తూనే ఉన్నా. అంటే ఇప్పుడు కాకపోతే తర్వాత నేను అంతగా అబ్జర్వ్ చేయలేదేమో, నాకు తెలియలేదేమో మూమెంట్స్ వచ్చినా కానీ అనుకున్నాను. 11 నుంచి 9 అవుతుంది అనుకుంటా. అప్పుడు దాకా కూడా నేను అబ్జర్వ్ చేసుకుంటే నాకు ఏ మూమెంట్ తెలియలేదన్నమాట బేబీస్ది. సో నైట్ 9:30 ఆ టైంలో నేను మా హస్బెండ్కి చెప్పాను అనమాట, బావా నాకు ఏంటో మూమెంట్ ఏం తెలియట్లేదు, పొద్దున్న నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఏమన్నా ప్రాబ్లమా అని చెప్పంటే అప్పుడు నన్ను ఆయన తిట్టాడు. పొద్దునుంచి నీకు తెలియకపోతే నువ్వు ఇప్పుడు చెప్తున్నావా, ఇందాక దాకా ఏం చేసావు అని చెప్పి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే అప్పుడు హాస్పిటల్లో డాక్టర్కి కూడా చెప్పాను అనమాట, మ్యామ్ ఇట్లా నాకు మార్నింగ్ 11 నుంచి ఇప్పుడు దాకా ఏం మూమెంట్ కనిపించినట్లేదు అని చెప్తే తిట్టింది డాక్టర్. నీకు మార్నింగ్ నుంచి నీకు మూమెంట్ లేకపోతే నువ్వు అసలు ఇప్పుడా వచ్చేది, ఇప్పుడు గుర్తుపెట్టుకో, నీకు అసలు 2 అవర్స్లో ఏ మూమెంట్ లేనట్టు అనిపించిన నువ్వు లేదనిపించింది అనుకో, నువ్వు వాటర్ తాగి వాకింగ్ చేసి నువ్వు జస్ట్ నార్మల్గా ప్రశాంతంగా పడుకో, నార్మల్గా లేడో నువ్వు అయినా సరే నీకేం మూమెంట్ అనిపించకపోతే నువ్వు వెంటనే హాస్పిటల్కి రా అని చెప్పిందనమాట. భయం వేసింది. ఇంకా డాక్టర్ కూడా అట్లా గట్టిగా తిట్టేసరికి అమ్మో ఇంత డేంజరా, అంటే ఇప్పుడు ఏమైనా అయ్యి ఉంటుందా బేబీకి అన్నట్టు, లోపల బేబీకి అన్నట్టుగా చాలా భయం వేసింది. అప్పుడు నార్మల్ స్కాన్ తీసారనమాట. స్కాన్ తీసి లేదు మూమెంట్ ఉందని చెప్పి మానిటర్లో చూపించారు. సో మానిటర్లో చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట. అప్పుడు థర్డ్ వెళ్ళాం కదా, ఇంకా అప్పుడు డాక్టర్ నేను అడిగాను, నాకు డ్యూ డేట్ దగ్గరికి వచ్చేసింది, నాకు ఇంకా పెయిన్స్ రావట్లేదు ఏంటి అని చెప్పన్నాను. అంటే నువ్వు వెయిట్ చేయి, ఈ 2 days కూడా ఉంది కదా, నేను 25th కదా నేను నీకు ఇచ్చింది డ్యూ డేట్, ఈ 2 daysలో వస్తాయేమో చూద్దాము, రాకపోతే 25th ఇప్పుడు ఈ 2 daysలో మీకు ఇంకా పెయిన్స్ రాలేదనుకోండి 25th ఒకసారి రండి, ఆ రోజు మాట్లాడదాం అన్నారు. సో నాకు ఆ 2 daysలో కూడా నాకు పెయిన్ రాలేదనమాట. ఆ 25th వెళ్ళినప్పుడు డ్యూ డేట్ అయిపోయింది కదా, సో మనం ఇంకా ఆర్టిఫిషియల్గా పెయిన్స్ ఇండ్యూస్ చేద్దాము, 7th వచ్చి జాయిన్ అవ్వండి, ఇప్పుడు 27 జాయిన్ అవ్వమన్నాను కదా, ఈ 26th మీకు ఏమైనా పెయిన్స్ వస్తే మీరు వచ్చేసేయండి, ఒకవేళ లేదా 27th ఎర్లీ మార్నింగ్ 6 కల్లా వచ్చేసేయండి, అడ్మిట్ అయిపోండి హాస్పిటల్లో అని చెప్పారనమాట. సో అట్లాగే ఫుల్ నేను హాస్పిటల్ బ్యాగ్తో ఎప్పుడో 1 month క్రితమే రెడీగా పెట్టుకొని. సో మేము ఎర్లీ మార్నింగ్ 6 కల్లా వెళ్ళిపోయాము. 6కి వెళ్తే వాళ్ళు 7కి జెల్ ఇండ్యూస్ చేశారనమాట పెయిన్స్ రావడానికి. సో ఆ జెల్ ఇండ్యూస్ చేసినాక పెయిన్స్ స్టార్ట్ అయినాయి, క్యాన్యులా కూడా పెట్టారు, ఇంజెక్షన్ ఏదో ఇచ్చారు. ఆఫ్టర్నూన్ దాకా జస్ట్ అంటే బేరబుల్ పెయిన్ అనమాట. నాకు పీరియడ్ పెయిన్ కూడా ఫుల్గా వస్తుంది అనమాట. సో ఆ పీరియడ్ పెయిన్ కన్నా కొంచెం భరించగలిగాను. తర్వాత అంటే ఎట్లా అంటే వాష్రూమ్కి వెళ్ళాలని ఉంటుంది, వెళ్ళలేము, యూరిన్కి వెళ్ళాలంటుంది, వెళ్ళలేము, అసలు కూర్చోవాలనిపిస్తుంది, నుంచోవాలనిపిస్తుంది, అయినా సరే అసలు ఏం అర్థం కాదనమాట ఆ పెయిన్. ఇంజెక్షన్ ఇచ్చారు, నార్మల్ పెయినే ఉంది అప్పటికి. మా పెద్దమ్మ మా మమ్మీ ఉన్నారనమాట. మా పెద్దమ్మ అయితే అసలు ఫుల్గా నీకు బుడ్డోడు కావాలి కదా, ఇంకెంతసేపు ఒక్కరోజు ఇంకొక అరపుకోట ఓర్చుకున్నావు అనుకో, బుడ్డోడు వచ్చేస్తాడు మనకి, మనం ఆడుకుంటాము, నువ్వు చూస్తావు వాడితో ఆడుకుంటావు, అట్లా నన్ను అంటే మోటివేట్ చేస్తూనే ఉందన్నమాట. మా మమ్మీ ఏమో అక్కడ ఏంటంటే హాస్పిటల్ రూమ్ పక్క రూమ్లో మార్నింగ్ 7కి ఇచ్చారు కదా, 7 to 12 మధ్యలో జరిగింది. మార్నింగ్ ఏమో వామిటింగ్ కూడా ఉంటారు కదా పక్కన, వాళ్ళకు కూడా పెయిన్స్ ఇండ్యూస్ చేశారు. ఆ అమ్మాయి అయితే కొంచెం ఓర్చుకోగలుగుతుంది నొప్పి, తను ఓర్చుకోలేకపోతుంది, తను బాగా అరుస్తుంది అనమాట. సో నాకు ఇంకా అంత నొప్పి రాలేదు అప్పటికి, తనేమో బాగా నొప్పి వచ్చేసి తను అరుస్తుంటే మా మమ్మీ చాలా టెన్షన్ పడిపోతుంది. ఎందుకంటే నేను అస్సలకి ఇంత పెయిన్ కూడా భరించలేను, అసలు జస్ట్ ఇలా పిన్నీస్ గుచ్చుకున్నా సరే నేను 10 మందికి చెప్తాను నాకు ఎంత నొప్పి పుడుతుందో అని చెప్పి. సో అందుకని మా మమ్మీ
ఫుల్ టెన్షన్ పడిపోయిందనమాట. సో మా పెద్దమ్మే కొంచెం నాకు ఏం కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండు. మా హస్బెండ్ కూడా ఉన్నారు. ఏం కాదు, నువ్వు ఒకవేళ నీకు భరించలేవు, నువ్వు ఇంకా నొప్పి నీకు భరించలేవు అనిపిస్తే నువ్వు చెప్పేసి మేము డాక్టర్తో మాట్లాడతాం అని చెప్పారనమాట. సో అప్పుడు అట్లా చెప్పారు. కానీ స్టార్టింగ్ నుంచి నువ్వు చిన్న నొప్పి కూడా భరించలేవు, నీ వల్ల నార్మల్ డెలివరీ కాదేమో అన్న డౌట్ నాలో అంటే వాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. మా మమ్మీ, మా హస్బెండ్, మా డాడీ వాళ్ళందరూ. సో అనుకుంటూ ఉంటే నాకే డౌట్ వచ్చేది అనమాట. లేదు, ఎట్టి పరిస్థితిలో అంత నొప్పన్నా సరే మనం భరించాలి. ఒకవేళ డాక్టర్ చెప్పి నీకు నార్మల్ డెలివరీ కష్టమైద్దమ్మా, సో పలానా ప్రాబ్లం వల్ల అంటే మాత్రం ఓకే, లేకపోతే మనం ఖచ్చితంగా నార్మల్ డెలివరీకి ట్రై చేయాలని చెప్పి అనుకున్నాను గట్టిగా. సో మా హస్బెండ్ ముందు రోజు రేపు వెళ్తున్నాం అనగా హాస్పిటల్కి, ముందు రోజు నైట్ కూడా నాతో చెప్పాడు. సో నువ్వు నీ వల్ల కావట్లేదు అనుకో, నీకు చాలా నొప్పి వస్తుందంటే చెప్పు, మేము డాక్టర్తో మాట్లాడదాము అని చెప్పాడు అనమాట. సో నేను ఆ రోజు చెప్పాను, నేనైతే చెప్పను, నేనైతే ఖచ్చితంగా నార్మల్ డెలివరీయే అవ్వాలని అనుకుంటున్నాను, నేను ట్రై చేస్తాను, ఇంకా నా వల్ల కాకపోతే చూద్దాము అప్పుడు చెప్తానేమో అని అన్నాను అనమాట. మా మమ్మీ టెన్షన్ పడుతుందని చెప్పాను కదా. సో అమ్మాయి అంత అంటే అరిచేసరికి అమ్మో అంత పెయిన్ వస్తుందా మనకి, నేను కూడా అట్లా అరుస్తానా అట్లా అనిపించేసింది అనమాట. నాకు దాకా నార్మల్గానే అనిపించింది, తక్కువ పెయిన్స్ ఉన్నట్టు నాకేం అంత అనిపించలేదు. మధ్యాహ్నం నుంచి నాకు పెయిన్స్ బాగా ఎక్కువైపోయినాయి అనమాట. అసలు కూర్చోలేకపోతున్నాను, అసలు నాకు వాకింగ్ చేయాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. వాకింగ్ చేద్దామని మా హస్బెండ్ తీసుకెళ్తుంటే నా వల్ల కాదు, నేను కూర్చుంటానంట. సరే కూర్చోబెడతామో, నేను కూర్చోలేను, నేను పడుకుంటానంట. నువ్వు వద్దు, నువ్వు వాకింగ్ చేస్తే చెయ్యి, లేకపోతే పడుకునే పొజిషన్లోనే ఉండు, కూర్చోవద్దని చెప్తున్నారు అనమాట మా పెద్దమ్మ వాళ్ళందరూ. నా వల్ల కావట్లేదు అనమాట. ఆ పెయిన్స్ ఎట్లా అంటే, ఇప్పుడు మనకి పీరియడ్ పెయిన్ అయితే, ఇప్పుడు ఒక పీరియడ్ పెయిన్ వచ్చింది అనుకోండి, ఒక 3 or 4 hours కంటిన్యూస్గా ఉంటుంది కదా. సో ఈ పెయిన్ అట్లా కాదనమాట, జస్ట్ అట్లా 2 minutes కూడా ఉండదు, అట్లా బాగా విపరీతంగా వచ్చేస్తుంది, కాంట్రాక్షన్స్ వస్తున్నాయి అంటారు కదా, అదే నాకు అప్పుడే తెలిసిందనమాట. సో ఇట్లా ఉంటాయా అని చెప్పి ఆ 1 minute or 1.5 minutes అసలు ఫుల్ పెయిన్ వస్తుంది. తర్వాత ఒక 5 minutes మనం అరే ఏం లేదన్నట్టుగా ఉంటుందన్నమాట. వచ్చినప్పుడైతే అసలు నుంచోలేము, కూర్చోలేము, అసలు ఏం చేయలేము. ఇంకా ఉండే కొద్దీ ఇంకా పెయిన్స్ ఎక్కువైపోయినాయి అనమాట. నుంచోలేకపోతున్నాను. నర్సుని పిలుస్తూ ఉన్నారు, ఇంకా టైం ఉందమ్మా అని చెప్తున్నారు అనమాట నర్సు వాళ్ళేమో. ఒకసారి మధ్యలో హార్ట్ బీట్ చెక్ చేస్తూ కూడా ఉన్నారు. ఒక 2 hours ఒకసారి ఖచ్చితంగా హార్ట్ బీట్ చెక్ చేస్తున్నారు అనమాట, హార్ట్ బీట్ ఎలా ఉంది అనేది కూడా. సో ఒకసారి వాష్రూమ్కి వెళ్ళి వస్తే మేము హార్ట్ బీట్ చెక్ చేస్తామన్నారు. 4:10 or ఆ టైంకి హార్ట్ బీట్ చెక్ చేద్దాము, ఇంకా ఇవేమి డెలివరీ అయ్యే నొప్పులేం కాదు అని అన్నారనమాట. బీట్ చెక్ చేద్దామని చెప్పి లోపలికి తీసుకెళ్లారు. సో లోపలికి తీసుకెళ్ళిన తర్వాత హార్ట్ బీట్ చెక్ చేస్తే బేబీ హెడ్ కనిపిస్తుంది బయటికి అని అన్నారనమాట. నాకు భయం వేసింది, అదేంటి హార్ట్ బీట్ చెక్ చేద్దామని తీసుకొచ్చారు కదా, బేబీ హెడ్ కనిపించడం ఏంటని చెప్పి ఇంకా వాళ్ళు డెలివరీకి ప్రిపేర్ చేసి తీసుకున్నారనమాట. మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇంకా డాక్టర్ వెళ్ళి ఇంకొక 1/2 hourలో బేబీ బయటకు వచ్చేస్తుందని చెప్పి మా మమ్మీ వాళ్ళకి చెప్పారు. అంటే ఆ హార్ట్ బీట్కి తీసుకొచ్చారు కదా, మళ్ళీ ఇంతసేపు అయినా రాలేదని కంగారు పడతారని చెప్పి ముందు వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారనమాట. ఇచ్చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ 7 or 8 times నన్ను పుష్ చేయమన్నారు. పెయిన్ వస్తుంది కదా అప్పుడే పుష్ చేయి, నార్మల్గా ఉన్నప్పుడు పుష్ చేద్దని చెప్పారు. సో డాక్టర్ పుష్ అన్నప్పుడల్లా ఒక 5 times కరెక్ట్గా పుష్ చేశాను. పుష్ చేసిన తర్వాత నేనేం మరి అది అలానో కాదో తెలీదు, నేనేం ఫీల్ అయ్యానంటే పుష్ చేసిన తర్వాత జస్ట్ ఓపెనింగ్ ఉంటుంది కదా, ఓపెనింగ్ దగ్గర హెడ్ స్టక్ అయిపోయినట్టు అనిపించింది అనమాట. నాకేమో పెయిన్ రావట్లేదు, కానీ కాంట్రాక్షన్స్ రావట్లేదు, కానీ ఫుల్ పెయిన్గా ఉందన్నమాట నాకు. అసలు ఇట్లా ఉండలేక ఇట్లా చేతులు మోప్ చేసి ఇలా కొంచెం పైకి లేచాను అనమాట. ఇట్లా బ్యాక్ వాటికి ఇట్లా పైకి నా నొప్పి తట్టుకోలేక అట్లా లేచాను అనమాట. డాక్టర్ గట్టిగా అరిచింది అనమాట, హారిక అట్లా చేయకూడదు, బేబీ వెనక్కి వెళ్ళిపోద్ది నువ్వు అట్లా చేస్తే అని. సో బాగా నొప్పి అంతా వచ్చుకొని అంతే పట్టుకొని ఉన్నాను. నువ్వు ఇంకా 2 సార్లు పుష్ చేసావంటే బేబీ బయటకు వచ్చేసిద్ది, కాంట్రాక్షన్స్ వస్తున్నప్పుడు నేను పుష్ అంటాను, నువ్వు పుష్ చేయన్నారు అనమాట డాక్టరు. సో పుష్ అన్నారు. తర్వాత ఒక 2 times గట్టిగా పుష్ అనరుస్తున్నారు వాళ్ళు. నా వల్ల కావట్లేదు అంటూనే ఉన్నా. ఇటు పక్కన ఒక నర్సు పట్టుకున్నారు అనమాట. ఆంటీ నా వల్ల కావట్లేదు ఆంటీ అంటూనే ఉన్నాను. తర్వాత 2 times గట్టిగా పుష్ చేయమన్నారు. గట్టిగా పుష్ చేస్తే బేబీస్ ఏడలేదనమాట పుట్టంగానే. అదేంటి బేబీ బయటకు వచ్చింది కానీ ఏడవలేదు. సో ఎత్తి ఇలా పట్టుకొని వాళ్ళు ఏదో సంథింగ్ ఏదో చేశారు. తర్వాత వినిపించింది అనమాట సౌండ్.
ఏడ్చేసరికి ఇంకా అసలు నేను ఎట్లా ఏడ్చానంటే అట్లా ఏడ్చాను. పక్కన నర్సు అడిగిందనమాట స్టార్టింగ్ రావాలంటే, అమ్మాయి కావాలనుకుంటున్నావా అబ్బాయి కావాలనుకుంటున్నావా అంటే, నాకైతే పర్సనల్గా అమ్మాయి పుట్టాలని ఉంది, కానీ మేము ఇంట్లో ఇద్దరం అమ్మాయిలమే ఉన్నాము. సో మా డాడీ వాళ్ళ కోసం అబ్బాయి పుడితే బాగుండు అనిపిస్తుంది నాకు అని చెప్పి అన్నాను. సో బేబీ బయటికి రాగానే హారిక నీకు అబ్బాయి పుట్టాడని చెప్పానింది అనమాట డాక్టరు. అసలు అట్లా ఏడ్చానంటే అట్లా ఏడ్చాను నేను. పక్కన నర్స్ ఆంటీ నీకు అబ్బాయే కదా కావాలనుకున్నావు, అబ్బాయేగా పుట్టాడు, మరి ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పనింది. అయినా సరే ఫుల్ ఏడుపు వచ్చేసింది అనమాట నాకు. ఇట్లా ఇట్లా సైడ్ నుంచి చూస్తుంటే నాకు కనిపిస్తున్నాడు, తెల్లగా కనిపిస్తున్నాడు అనమాట. నేను ఫస్ట్ అబ్బాయి పుట్టిన దానికంటే తెల్లగా పుట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను నల్లగా ఉన్నానని చెప్పి అసలు ఎవరు అనలేదు. అసలు నేను నల్లగా లేను, చామంచి అంటారు కదా అట్లా ఉన్నాను అనమాట. కానీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి, అంటే మేము మ్యారేజ్కి ముందు నేను మా హస్బెండ్ చెన్నై ట్రిప్ వెళ్ళామన్నమాట. జాన్ 1st చెన్నై ట్రిప్ వెళ్ళాము. సో అప్పుడు నేను బీచ్కి వెళ్ళడం వల్ల ఫుల్ ట్యాన్ అయిపోయాను. ఆ ట్యాన్ నేను ఫేషియల్ వేయించుకున్నా కానీ ఆ ట్యాన్ నాకు పోలేదన్నమాట. మ్యారేజ్ అయిన తర్వాత నుంచి అసలు ఎక్కడికి వెళ్ళినా సరే ఏంటి అమ్మాయి ఇంత నల్లగా ఉన్నావు, ఏంటి ఇంత నల్లగా ఉంది ఏంటి అట్లా అనేసరికి నేను చాలా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యాను అనమాట. నేను 22 yearsలో నన్ను అసలు ఏంటి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు దాకా నేను అంత నల్లగా ఉన్నానా, నాకేంటి మరి ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు, అట్లా అయిపోయింది అనమాట. ఫుల్ ప్రెగ్నెన్సీలో కూడా నేను ప్రేయర్ చేసుకున్నది ఒక్కటే, బేబీ మాత్రం అసలు ఫుల్ తెల్లగా పుట్టాలి. నన్ను నల్లగా ఉన్న వాళ్ళందరూ అన్న వాళ్ళందరూ పిల్లోడు భలే తెల్లగా పుట్టాడే అమ్మా అనాలి అని చెప్పి నేను ప్రే చేసుకుంటూనే ఉన్నాను గాడ్కి. సో ఫస్ట్ అబ్బాయి పుట్టాడు అన్న దానికని ఇట్లా సైడ్ చూడగానే తెల్లగా కనిపించాడు అనమాట. అసలు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేను. సో ఒకసారి నాకు చూపించారు, ఇంకమ్మ బాబు పుట్టాడని చెప్పి చూపించిన తర్వాత వాళ్ళకి ఏదో ప్రాసెస్ ఉంటుంది కదా బేబీని క్లీన్ చేయాలి అని. సో తనని తీసుకెళ్ళిపోయారు. నా దగ్గర లిటరల్లీ ఒక్కళ్ళు కూడా లేరు. నేను బయటకు వచ్చేసరికి నా పక్కన ఎవరు లేరు. అందరూ పైన ఫ్లోర్లో బేబీని తీసుకెళ్తే అందరు బేబీతో పాటు పైకి వెళ్ళిపోయారు అనమాట. నా దగ్గర ఎవరు లేరు. నేను బయటకు వచ్చేసరికి మా మమ్మీ, మా పెద్దమ్మ, మా హస్బెండ్, మా డాడీ అందరు పైకి వెళ్ళారనమాట బేబీ కోసం. నాకు చాలా నార్మల్గా అనిపించింది. అంటే నార్మల్ డెలివరీ అయింది కాబట్టి ఇంకా నాకు ఎంత స్ట్రెస్ అనిపించలేదు అనమాట. కొంచెం స్టిచెస్ దగ్గర కొంచెం పెయిన్ ఉంది. సో నేను వచ్చి ఇట్లా కూర్చోగానే మా హస్బెండ్ రూమ్లోకి వచ్చారు. రూమ్లోకి వచ్చిన తర్వాత హ్యారీ నార్మల్ డెలివరీ చేస్తావుగా అని అన్నారు అనమాట. నేను ఏడ్చాను, తను కూడా ఏడ్చాడు. చూసావా బాబుని ఇంత తెల్లగా పుట్టాడు అని చెప్పి అన్నాను అనమాట. నేను అట్లా కనిపించాడు అంతే, చూడలేదు. పైకి తీసుకెళ్లారు కదా మీ మమ్మీ వాళ్ళందరూ వెళ్ళారని చెప్పంటే కనీసం నువ్వన్నా వచ్చావా అంటే, నేను కాబట్టి ఇంక నీ దగ్గరికి ఎవరు వస్తారే అని చెప్పి అన్నాడు అనమాట అప్పుడు. సో తర్వాత బేబీని తీసుకొచ్చిన తర్వాత ఎత్తుకున్నా. అసలు ఎంత అంటే నిజంగా అంటారు కదా బేబీ డెలివరీ చేసిన తర్వాత మనం ఎంత నొప్పి పడతామో అదంతా తెలియదు అని చెప్పి మా పెద్దమ్మ అంటూనే ఉంది, నువ్వు ఇప్పుడు అంత నొప్పి వస్తుంది కదే నీకు, తర్వాత బొడ్డోడిని చూస్తున్నాక నీకు ఆ నొప్పి ఏం తెలియదు అని చెప్పి. సో లిటరలీ ఆ నొప్పి నిజంగా ఏం తెలీదు, మనకు అసలు గుర్తు కూడా ఉండదు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో మా హస్బెండ్ ఫస్ట్ టైం దేవాన్ష్ ఎత్తుకున్న ఫోటో నేను మీకు ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఇక్కడ పెడతాను చూడండి. ఇదైతే నా డెలివరీ స్టోరీ అనమాట. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం దేవాన్ష్ వచ్చిన దగ్గర నుంచి. అంటే ప్రతి మూమెంట్ మేము ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము, మేము ముగ్గురం ఎస్పెషల్లీ. ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ. ఎందుకంటే నేను చాలామందిని చూస్తున్నాను ఏంటంటే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 2 monthsకి ఒకసారి వెళ్ళడం, లేకపోతే ఒక 4-5 monthsకి ఒకసారి వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళడం నేను ఇప్పుడు చూస్తూ ఉన్నాను, నాకు ఇదివరకు తెలీదు. సో అసలు తనైతే ప్రతి వీక్ నా కోసం అని రావాలని చెప్పి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాడు. బెంగళూరు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి ప్రతి వీక్ నా దగ్గరికి వచ్చేవాడు. డెలివరీకి లాస్ట్ 2 months అంటే 8th and 9th month మొత్తం నాతోనే ఉన్నాడు. నేను ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళాడు. అని నాకేం తినాలనిపిస్తుందో సరే అవన్నీ తీసుకెళ్ళాడు. ఏం తినాలనిపిస్తుందో తీసుకొచ్చినా కానీ ఒకటి మాత్రం తీసుకెళ్ళిపోయారనమాట వాళ్ళు, స్ట్రాబెర్రీస్. అసలు నాకు ఎంత స్ట్రాబెర్రీ తినాలనిపించిందంటే లిటరల్లీ నేను హైదరాబాద్లో మా ఇంటి దగ్గర ఉన్న షాప్స్లో కానీ లేకపోతే విజయవాడ, గుంటూరు, మంగళగిరి షాప్స్ అన్నీ కూడా చూసాను అనమాట. కానీ అది సీజన్ కాదనుకుంటా. అసలు ఒక్క స్ట్రాబెర్రీ కూడా దొరకలేదు. ప్రెగ్నెన్సీ టైంలో ఆ స్ట్రాబెర్రీ తినాలన్న కోరిక మాత్రం వాళ్ళు తీర్చలేపారు. అది దొరకలేదు, వాళ్ళు ఏం చేస్తారు కానీ. సో అదొక్కటి తప్ప
సార్ నాతోనే ఉన్నాడు, ఈ టైంలో కూడా మొత్తం నాతోనే ఉన్నాడు. ఎట్లా అంటే ప్రతి విషయంలో మనకి సపోర్ట్ చేస్తూ, అంటే నువ్వు చేయగలవు, ఒకవేళ నీ వల్ల కాకపోతే నాకు చెప్పు, నేను తర్వాత ప్రాసెస్ ఏంటో నేను కనుక్కొని నేను చేస్తాను అట్లా చెప్పడము. దానికి తోడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చారు కాబట్టి తీసుకొని ప్రతి మూమెంట్ నాతో ఉండి నేనేం చెప్పినా సరే నాకు అది చేయడము, నాతోనే ఉండము. అంటే నాకు ప్రెగ్నెన్సీ మొత్తంలో తను ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అదే అనమాట. తన టైం నాకు ఇచ్చాడు. ఖచ్చితంగా నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను ఈ విషయంలో మాత్రం తనకి. సో చూసారు కదా, ఇది నా డెలివరీ స్టోరీ అనమాట. అంటే చెప్పేటప్పుడు అంటే మొత్తం గుర్తు తెచ్చుకొని చెప్తున్నాను కాబట్టి నేను మామూలుగానే అసలు ఇట్లా టీవీలో కానీ ఫోన్లో కానీ నార్మల్గా మన వీడియోస్ చూస్తున్నప్పుడు జస్ట్ వాళ్ళు మొహం పెడితే చాలు ఏడుపు వచ్చేస్తుంది. నేను ఆ టైప్ అనమాట. ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకునేటప్పుడు నాకు తెలియకుండానే నేను ఏడ్చేసాను అనమాట. అవి చాలా ఎమోషనల్ మూమెంట్స్ కాబట్టి నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. చాలా కంట్రోల్ చేసుకున్నాను, ఇంకా ఏడలేదు. ఇక్కలు పడి ఏడుస్తాను నేను అసలు, ఎవరు నార్మల్గా ఏడ్చినా కానీ. సో that's it for this video. If you like this video, please like, share and subscribe to our channel. Thank you for watching. Bye. మా దేవాన్షి ఇప్పుడే భోజనం లేచాడు, బంగారు తల్లి. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ ఫర్ హ్యావింగ్ దేవాన్ష్. ఇంత అసలు పుట్టినప్పటి నుంచి కూడా అసలు ఒక్కసారి కూడా అసలు అంటే చాలామంది బేబీస్ ఏడుస్తా ఇబ్బంది పెడుతుంటారు కదా, అట్లా ఎప్పుడూ లేడనమాట. మా బంగారు కొండ కదా నువ్వు. డెలివరీ పెయిన్స్ అయితే కాదు అని చెప్పి పంపించారు.